స్తోత్రం నైనా పరిశుద్ధుడా, మహిమోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవంగల తండ్రి నీకు వందనాలు ప్రభా. ఈ రాత్రి కాలమందు మీరు మాతో యేసు ప్రభా ఇచ్చిన ఈ అవకాశం బట్టి నీకు ధన్యతను బట్టి నీకు స్తోత్రములు నాయనా. నా ప్రభా తండ్రి నీకు స్తోత్రం నాయనా. రాని బిడ్డ తొందరగా నడిపించి వాళ్ళకున్న ఆటంకాలను తొలగించండి తండ్రి. యేసు ప్రభా వచ్చిన పథకముని దీవెనలు ఆశీర్వాదాలు పొందును గాక నాయనా. ఈ రోజు మాతో మాట్లాడుతున్న వాక్యం బట్టి నీకు వందనాలు ప్రభా. మమ్మల్ని ఇంకా యేసు ప్రభ బలపరచండి తండ్రి. స్థిరపరచండి నీ సన్నిధిలో ప్రభా. బలమైన శక్తి పొందుకొని మేము ముందుకు సేవకెళ్ళాల ప్రభా. బలమైన పాత్రకం మేము వాడబడాలా ప్రభా. ఎంతమందికి ఇంకా సువార్త అందలేదు ప్రభా. వాళ్ళకి యేసుక్రీస్తునామములో సువార్త అందుటకు శక్తి మాకు దయచేయండి. ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ప్రతి ఒక్క కుటుంబాలంతా రక్షింపబడాలా, నీ సంధికి నడిపింపబడాలా ప్రభా. ఈ ధన్యత వాళ్ళు కూడా తెలుసుటకు శక్తి దయచేయండి తండ్రి. ఇక్కడ నడిపించండి. వాళ్ళకున్న కట్లను బంధకాలన్నీ విరగొట్టండి. రాత్రి కాలమందులో కుటుంబాలకు సమాధానం నెమ్మది దయచేయండి తండ్రి. ఇక్కడ నీ సంధికి వచ్చినది సహాయపడండి. మరి దుష్టుడు ఎంతగానో కుటుంబాలను పీడిస్తున్నాడు ప్రభా. వాళ్ళకున్న అనుచరులని యేసుక్రీస్తు పత్ర బంధించి వాళ్ళకు విడుదల కలగ చేసి ఇక్కడ నడిపించండి దేవా నీ సన్నిధికి ప్రభా. యేసు ప్రభ మీరు కార్యం జరిగించండి తండ్రి. నీకు వందనాలు ప్రభా. నీ రాకడ యేసు ప్రభ అతి త్వరలో ఉంది ప్రభా. తండ్రి మేము సిద్ధపడి అనేక మంది సిద్ధంగా తయారు చేయాలా తండ్రి. శిష్యులుగా తయారు చేయమన్న ప్రభా. తండ్రి నీకు స్తోత్రములు చెల్లిసినాం అయ్యా. నిన్ను వెంబడించే బిడ్డగా మేము వాడబడాలా ప్రభా. తండ్రి నీ వాక్యం ఏం చెప్తుందని ప్రకారంగా మేము జీవించాలా ప్రభా. నడుచుకోవాలా ప్రభా. తండ్రి నీకు వందనాలు ప్రభా. మేము చెప్పేవారుగా ఉండట కాదు ప్రభా. దాని ప్రకారంగా మేము జీవించ శక్తి మాకు దయచేయండి తండ్రి. యేసు ప్రభా నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. అనుదినం మీరు మాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి నీకే కోట్లాది వందనాలు. యేసు ప్రభ నీ స్వరం చేత యేసు ప్రభ మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నారు మా హృదయాన్ని. అందుని బట్టి నీకు స్తోత్రం. మమ్మల్ని జీవింపచేసిన తండ్రి నీకు స్తోత్రములు లెక్కలేని వందనాలు ప్రభా. ఈ రాత్రి కాలం ఇచ్చిన ఈ అవకాశం బట్టి నీకే కోట్లాది వందనాలు. యేసు ప్రభ పాటల ద్వారా మీరు పొందండి. వాక్యం చేత ఇంకా మీరు మాతో మాట్లాడి ప్రతి ఒక్క దాంట్లో స్థిరపరచడం శక్తి మాకు దయచేయమని నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని ఇంకా అభిషేకించమని నజడైన యేసు క్రీస్తుమని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. మన మధ్యలో మాధురి సిస్టర్ మనకు పాట పాడతారు. సిస్టర్ ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. మీరు పాట పాడండి సిస్టర్. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసును నమ్మిన వారికి. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసును నమ్మిన వారికి. విడువడు నిన్ను, ఎడబాయడు నిన్ను, విడువడు నిన్ను, ఎడబాయడు నిన్ను. మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా, మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా, మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా, మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసును నమ్మిన వారికి. ఆహారము లేదని చింత ఏలను, వస్త్రములు లేవని దిగులు ఏలను. ఆహారము లేదని చింత ఏలను, వస్త్రములు లేవని దిగులు ఏలను. ఆకాశ పక్షులను చూడుడి చూడుడి, విత్తవు కోయవు పంటను కూర్చుకొనావు. ఆకాశ పక్షులను చూడుడి చూడుడి, విత్తవు కోయవు పంటను కూర్చుకొనావు. ఆయనే వాటిని పోషించుచున్నాడు. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసును నమ్మిన వారికి. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసును నమ్మిన వారికి. తల్లి అయిన మరచిన మరువవచ్చును, తండ్రి అయిన విడచిన విడువవచ్చును. తల్లి అయిన మరచిన మరువవచ్చును, తండ్రి అయిన విడచిన విడువవచ్చును. వారైన మరచిన మరువవచ్చునేమో, వారైన మరచిన మరువవచ్చునేమో. నేనెన్నడూ నిన్ను మరువకుందును, నేనెన్నడూ నిన్ను మరువకుందును. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసును నమ్మిన వారికి. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసును నమ్మిన వారికి. ఆరోగ్యము లేదని కృంగుటేలను, ఆర్థికంగా లేవని జడియనేలను.
ఆరోగ్యము లేదని కృంగుటేలను, ఆర్థికంగా లేవని జడియనేలను, అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అధికముగా ఇచ్చు యేసు దేవుడుండగా, అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అధికముగా ఇచ్చు యేసు దేవుడుండగా, చింత దిగులు మాని యేసు ప్రభుని స్తుతించు, చింత దిగులు మాని యేసు ప్రభుని స్తుతించు, భయము లేదుగా దిగులు లేదుగా యేసును నమ్మిన వారికి, భయము లేదుగా దిగులు లేదుగా యేసును నమ్మిన వారికి, విడువడు నిన్ను ఎడబాయడు నిన్ను, విడువడు నిన్ను ఎడబాయడు నిన్ను, మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవున, మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవున, మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవున, మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవున. హల్లెలూయా. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. అక్క ఒకటి ప్రార్థనాంశం ఉంది అక్క. దీపా సిస్టర్ వాళ్ళ మదర్కి హెల్త్ బాగాలేదని చెప్పింది అక్క. 3 మెంబర్స్ ప్రేయర్ చేయండి అని చెప్పింది. సుజాత అక్క మీరు ప్రేయర్ చేయండి అక్క. ఓకే అమ్మా, ప్రేయర్ చేద్దాం. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సార్వభౌముడమైన యేసయ్య, అన్ని కాలములలో అన్ని స్థలములలో ఏకరీతిగా ఉన్న నా దేవుడవు, సజీవుడవు, జీవం కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంత్రకాల సమయంలో ప్రభ విజ్ఞాపన ప్రార్థనగా మరి దీపా సిస్టర్ విషయంలో ప్రార్థిస్తాం. బిడ్డకున్నటువంటి శరీరంలోని ఆ యొక్క బలహీనతను కొట్టివేయండి ప్రభ. నడినెత్తిన చరికాల వరకు ప్రతి ఎముకను మూలుగను ప్రభ, కండరమును నరములను ఎముక ప్రతిదీ ముట్టండి నాయన. ప్రతి అవయవమును ప్రభ జీవము పోసి నా తండ్రి బలపరచండి. శరీరంలోని ఎక్కడ అస్వస్థత ఉందో ప్రభ ముట్టండి, స్వస్థపరచండి. మీ గాయములలో నా తండ్రి స్వస్థత ఉన్నది ప్రభ. మీ యొక్క నామంలోనే స్వస్థత వస్తుంది నాయన. యేసు నామంలో ఆ బిడ్డ సంపూర్ణంగా స్వస్థత నొంది ప్రభ సాక్ష్యం చెప్పాలా. దేవా నీకు కృపగల హస్తంలోకి ఆ బిడ్డను అప్పజెప్పుకుంటున్నాం నా తండ్రి. మరి ప్రభ ఈ యొక్క సమయంలో వైరల్స్ ప్రభ నా తండ్రి ప్రతి ఒక్కరి ఇబ్బంది పడుతున్నాయి నాయన. ఎంతమంది అయితే మరి ఈ విధంగా ప్రభ మరి ఇబ్బంది పడుతున్నారు వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఈ యొక్క సాయంత్రకాలం ప్రభ ఈ యొక్క చిన్న మనవిని ఆలకించండి. బిడకు ప్రభ సంపూర్ణ స్వస్థత దయచేయండి. పడక చుట్టూ ఇంటి చుట్టూ మీకు అగ్నిని కంచిగా వేసి నీ దూతల కాపుదలతో నడిపించండి ప్రభ. క్షేమ స్థితిని దయచేయమని ప్రభ, కంప్లీట్ హెల్త్ రెస్టరేషన్ జరిగించమని యేసయ్య శక్తి గల నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్ అక్క. థ్యాంక్ యూ అక్క. మనోజ్ బ్రదర్ మీరు ప్రార్థించండి బ్రదర్. దీపా సిస్టర్ వాళ్ళ మదర్కి హెల్త్ బాగాలేదు. సుప్రభ పరిశుద్ధ దేవ, మన తన యేసుప్రభ దీపన మద మీ కిరుపులో జ్ఞాపకం చేసుకొని కిరుపు అంటే కిరుపు పెట్టి మౌనంత శక్తిమంతుడా, స్వస్థపరత యోహన్నన్ సిల్వను పొందిన గాయధర ఆత్మ జీవం శరం జీవంపై చేయండి యేసుప్రభ. ప్రతి అనారోగ్య సైతాన్ దురాత్మని వేస్తున్నాను, గద్దిస్తున్నాను. అనారోగ్య బంధకాలు తెగిపోలా, కట్టెను తెగిపోలా. దేవాన్ని బలం రావాలా, లేచి నిలవాలా యేసుప్రభ. పరిశుద్ధ యేసుప్రభ నీకు స్తోత్రం. యేసుప్రభ పరమ వైద్యుడున్న యేసుప్రభ మీ జీవాన్ని పోషించండి, స్వస్థపరచండి. ఏ వాళ్ళ ప్రభ ఏముంది దానిలో పరిశుద్ధాత్మ కద్దింప దయచేయండి. అది అగ్నికరించండి, హీలింగ్ చేసి స్వస్థపరిచి ప్రతి మంత్ర దయ్యాలని దురాత్మని వేస్తున్నాను, గద్దిస్తున్నాను. దాన్ని కంచేసి ప్రభా గొప్ప సాక్ష్యం వినాలా యేసుప్రభ. వేసి నజరేయుడైన యేసునామములో లేచి మంచిగా ఉండాలా. మీరు ఆరోగ్యం రప్పించి గొప్ప సాక్ష్యం దయచేయమని సమయం. ప్రైజ్ లా బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. జాన్ బ్రదర్ ప్రైజ్ లా బ్రదర్. అంశం గురించి ప్రార్థించండి బ్రదర్. సోదరం గొప్పగా అనుకున్న చేసిన పని కూడుకున్న దర్శించి మాట్లాడే రచ్చ గొప్పదనుకున్న చేసినవన్నీ నా దీపష్ట వాళ్ళ అమ్మ కోసం ప్రార్థన. వాళ్ళ అమ్మగారి స్వస్థపరచండి, ప్రతి ఆంటి గురించి దయచండి, ప్రతి బంధం నుంచి దయచండి, పంచకప్పుడు మీరు దయచేయండి, ముఖ్యంగా స్వస్థపరచండి. దేవబిడ్డ కావచ్చు ప్రతి అవసరాలు మేము ఇప్పించండి రాజా. గొప్పనుకున్న చేసినవన్నీ అప్పుడు సాక్షిగా ఉండాలా, ఈ సాక్షిగా జీవించాలి. మీరే సాయం దయచేసి నా చుట్టూ పంచకప్పుడు దయచేసి ఇక్కడ దయచండి. వేసిన పర్సన్ ప్రైజ్ లా బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. మన మధ్యలో ఉన్న చక్రవర్తి బ్రదర్ మనకు వాక్యాన్ని అందిస్తారు. ప్రైజ్ లా బ్రదర్. చక్రవర్తి బ్రదర్ ప్రైజ్ లా బ్రదర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అండి అందరికి. చిన్న ప్రార్థన చేసుకున్నాం.
పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, యేసయ్య మీ నామానికి ఎంతో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. అయ్యా, గడిచిన కాలం అంతా మీ ఉచితమైన కృపలో కాచి కాపాడిన విధానాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు తండ్రి. ఈ సమయాన్ని మా జీవితాలకు అనుగ్రహించి ప్రభా, మీ పాత సన్నిధిన చేర్చిన విధానాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తా ఉన్నాం తండ్రి. ఇదిగో నాయనా, ఇప్పటి వరకు పాటల్లో, ప్రార్థనలో మీరు నడిపించారు, మీకు ఎంతో వందనాలు తండ్రి. ఇదిగో నాయనా, వాక్యాన్ని ధ్యానం చేసుకోబోతుండగా అయ్యా ఇదిగోనైనా మా మధ్యలో మీరు ఉండండి. ఏదిగోనైనా మీ పక్షాన ఏదిగోనైనా నేను నిలబడుతుండగా ఏ సొంత తలంపులు, సొంత ఆలోచనలు, సొంత జ్ఞానం కాకుండా ప్రభా, మీ ఆత్మ నడిపింపును అనుగ్రహించండి తండ్రి. మీ ఆత్మతో నింపి ప్రభా, ఏదిగోనైనా మీ మాటలతో నింపి ప్రభా. ఇదిగోనైనా ఈ వాక్యం ధ్యానంలో మీరు ముందు నడిపించమని యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మత్తయి సువార్త 3వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పాను. ఇది వాస్తవంగా ప్రాక్టికల్ గా, శారీరకంగా ఆలోచిస్తే ఈ విధానం 20 years బ్యాక్ నేను కూడా ఈ విధానాన్ని అవలంబించిన వాడిని. యూజువల్ గా ఈ అగ్రికల్చరల్ ఫీల్డ్, వ్యవసాయం చేసేవారికి ఇది అర్థం కాదంటూ ఏమి ఉండదు. ఎందుకంటే బైబిల్లో వాక్యము వారి వారి స్థితిగతులను బట్టి, వారికి ఉన్నటువంటి ఆ అవగాహనను బట్టి, వారు చేసేటువంటి పనులను బట్టి వారికి అర్థమయ్యే రీతిగానే బైబిల్ లేఖనాలు మాట్లాడుతూ వచ్చినాయి. దీనిలో భాగంగా ఈ వడ్లను గాని, ఈ గోధుమలు గాని ఒకే విధమైనటువంటి విధానంలో వాటిని పెంచుతారు, ఒకే విధమైనటువంటి విధానంలో వాటిని శుభ్రపరుస్తారు, ఒకే విధమైనటువంటి విధానంలో వాటిని దాచిపెట్టుకుంటారు. గోధుమలకు, వడ్లకు, వరికి పెద్ద తేడా ఏమి ఉండదు. అయితే కొంచెం అవి దానికి దీనికి వ్యత్యాసం ఏంటంటే కొంచెం ఆ సైజులో తప్ప మిగిలినవన్నీ యాజ్ ఇట్ ఈజ్ గా ఒకే విధమైనటువంటి విధానంలో వీటిని పండించే విధానం ఒకటే. అయితే సుమారు ఒక 20 సంవత్సరాల క్రితం మేము కూడా ఏం చేసేవాళ్ళం అంటే, అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు కాబట్టి ఎడ్ల బండి మీద ఎవరైనా ఒక వ్యక్తి నుంచొని చాటను పట్టుకొని పైనుంచి ఆ వడ్లను కిందకి జారవేస్తూ ఉండేవాళ్ళు. కిందనున్న వాళ్ళు ఏం చేసేవాళ్ళు అని అంటే, ఈ కిందనున్నటువంటి చెత్త, చెదారం, మలినమైనటువంటి అన్నిటితో కలగలిపినటువంటి ఈ వడ్లను ఒక చాటకు ఎత్తి వాళ్ళకిస్తూ ఉంటే, పైనున్న అతను ఏం చేసేవాడంటే గాలి ఎటువైపు నుంచి వస్తుందో చూసుకొని గాలి వాలును బట్టి పైనుంచి, అంటే ఆ ఎత్తైన ప్రాంతం దగ్గర నుంచి విసురుతా ఉంటే, కిందకు వదులుతా ఉంటే, మెల్లిగా చాలా స్లోగా వదులుతా ఉంటే దూరంగా పోయేమో పొట్టుపోయేది. అంటే దాంట్లో చెత్త కొంత నలిగిపోయి ఉన్నటువంటి పొట్టు చాలా దూరంగా వెళ్ళిపడిపోతా ఉండేది. దానికన్నా కొంచెం దగ్గరలో తాలు పడేది, ఇంకా కొంచెం దగ్గరలో తరకబడేది. ఇంకా మంచి గింజ, శ్రేష్టమైన గింజ ఏమయ్యేది అని అంటే, ఖచ్చితంగా ఎవరైతే నుంచొని చాట్లో వడ్లను కిందకి జారి విరుస్తూ ఉన్నారో వారికి ఖచ్చితంగా కిందనే పడతా ఉండేది. పడిన తర్వాత ఏం చేసేవాళ్ళు అంటే, చాటతో గట్టిగా బలంగా విసురుతా ఉంటే దాని మీద ఇంకేదన్నా పొట్టుంటే వెళ్ళిపోయి శుభ్రంగా ధాన్యం కనపడతా ఉండేది. అట్లా చేసి మళ్ళీ వాటన్నిటిని గోతాములకు ఎత్తుకొని ఆ ఎడ్ల బండి మీద వేసుకొని వచ్చేవాళ్ళం. ఎప్పుడు జరిగేది ఇది? అప్రాక్సిమేట్ గా 20 years క్రితం జరిగింది ఇది. ఆ తర్వాత టెక్నాలజీ పెరిగిన తర్వాత ఏం జరిగింది ఏంటంటే, ట్రాక్టర్ కి ఒక ఫ్యాన్ ని సెట్ చేస్తారు. ట్రాక్టర్ కి సపరేట్ గా ఒక ఫ్యాన్ ఉంటుంది. ఆ ఫ్యాన్ ని ఫిట్ చేసి దాన్ని ఎప్పుడైతే ఇచ్చేస్తా ఉంటారో అసలు అది ఒక దాదాపు ఒక 10 to 15 minutes లో ఆ ఫ్యాన్ ఆన్ చేసిన వెంటనే ఆ వడ్ల మీద ఉన్నటువంటి ఆ పొట్టు, చెత్త, చెదారం మొత్తం వెళ్ళిపోతా ఉంటది. ఆ గాలికి అంత భయంకరమైన గాలి వస్తూ ఉంటుంది.
దానికి పెద్ద వింగ్స్ ఉంటాయి, ఆ రెక్కలు ఉంటాయి. ఆ రెక్కలు తిరుగుతూ ఉంటే దాని నుంచి వచ్చేటువంటి గాలితో ఎంతో పోతా ఉంటుంది. అయితే ఇదంతా ఏంటి అని అంటే శరీర సంబంధమైంది. అయితే ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నారు అని అంటే ఇది మాట్లాడే విషయం శరీర సంబంధమైంది అయినా కానీ దీంట్లో ఉన్నటువంటి సారం మాత్రం ఆత్మ సంబంధమైంది. ఈ ఆత్మ సంబంధమైన దాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి. దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అందుకని ఏమంటున్నాడంటే ఇక్కడ ఆయన అనేక సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చాడు. నా తండ్రి మంచి వ్యవసాయకుడు, నాలో ఫలించిన ప్రతి తీగను ఆయన తీసి పారవేయను అని. అదే విధంగా చాలా సందర్భాల్లో అంటే ఆ రోజుల్లో ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడేవాళ్ళు. అది ఏదైనా గాని, అవి చెట్లే, అవి కాయలే కానివ్వండి, అది పళ్ళే కానివ్వండి, లేదంటే చిరు ధాన్యాలే కానివ్వండి, ఆహార ధాన్యాలే కానివ్వండి, ఏమైనా కానివ్వండి, ఎక్కువగా వాటి మీద ఆధారపడేవాళ్ళు కాబట్టి వాటి నుంచి వచ్చే వాటి మీదే ఆధారపడి జీవనాన్ని సాగించేవారు కాబట్టి వారికి అర్థమయ్యే విధంగా ఆ విధంగా మాట్లాడారు. ఒకవేళ ఆయన ఏదైనా నదీ తీరానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎక్కువగా చేపలు పట్టుకునేవాళ్ళు, చేపలు తినేవాళ్ళు ఉండేవాళ్ళు కాబట్టి ఆ చేపలు పట్టుకునే వాళ్ళకి అర్థమయ్యే భాషలోనే మాట్లాడి ఉండేవాళ్ళు. ఇక్కడేంటంటే ఇక్కడ మరి సందర్భం ఏంటో తెలీదు గానీ, ఇదిగో కింద రాస్తారు. అంతటా ఆయన చాలా విషయాలని చెప్పాడంట. ఇదొక్కటే కాదు. ఇంకా చాలా విషయాలు చెప్పారంట. చాలా విషయాలు చెప్పి ఆయన ముగించి ఇంకా టైం అయిపోయిందని వెళ్ళసాగారు. అయితే ఈ ఆఖరి మాట చెప్పబడినటువంటి ఇక్కడ లేఖనంలో ఇక్కడ రాయబడినటువంటి మాట ఏం చెప్తుంది అనంటే ఆయన చాట ఆయన చేతిలో ఉన్నది. ఈ చాట అనేది దేనికి సాదృశ్యం అయ్యింది అని అంటే ఇది దేనికోసం అని అంటే వేరుపరచడం కోసం వాడుకునేటువంటి ఒక పరికరం. ఏమేం వేరుపరచుద్ది ఇది? దాంట్లో ఉన్నటువంటి మలినాన్ని, దాంట్లో ఉన్నటువంటి పనికిరాని దాన్ని, దాంట్లో ఉన్నటువంటి మట్టి గెడ్డల్ని, దాంట్లో ఉన్నటువంటి తాలుని, తరకను, తప్పను, వీటన్నిటిని దానిలో నుంచి ఉన్నటువంటి వాటిని వేరుపరిచి, దూరపరిచి శ్రేష్టమైంది ఏదైతే మంచిది ఉందో, ఏదైతే నాణ్యత కలిగి ఉందో దాన్ని మాత్రమే అది మనకి ఇవ్వటం కోసం వాడుకునేటువంటి ఇది ఒక ఇన్‌స్ట్రుమెంట్, ఇది ఒక టూల్ అనుకోవాలా. దీన్ని చాట అన్నారు. అయితే ఇక్కడ ఏంటి అననంటే ఆహ్, దీని చేత ఆయన చేతిలో ఉంది. ఆయన కళ్ళముకొచ్చేపాటికి దేనికి సాదృశ్యం అనంటే అవి గోధుమలు, లేదంటే అవి ఒక పంట. అది న విశ్వాసులకు సాదృశ్యం. అది బిలీవర్స్‌కే సాదృశ్యం. ఎవరైతే దేవుణ్ణి అనుసరిస్తారో, ఎవరైతే దేవుణ్ణి మరి వెంబడిస్తారో వారికి, దేవుణ్ణి వెంబడించే వారికి, విశ్వాసులకు ఈ గోధుమలనేవి ఒక ఆహ్, ఈ ఒక ఆహ్, ఆహ్, సాదృశ్యంగా ఉంది. సాదృశ్యంగా ఉంది. అయితే ఇంకా ఏముంది అననంటే తాలు అనేపాటికి దేనికి సాదృశ్యం అనంటే ఎవరైతే నమ్మరో, ఎవరైతే ఆయన్ని విశ్వసించరో. అంటే చాలా సందర్భాల్లో చర్చిలో చాలా మంది ఉంటారు. సంఘంలో రకరకాల మనుషులు, రకరకాల ప్రవర్తన కలిగిన వాళ్ళు, రకరకాల ఆసక్తులు కలిగిన వాళ్ళు ఉంటారు. అంటే ఆధ్యాత్మికంగా తీసుకుంటే కొంతమందికి ప్రార్థించడం అంటే చాలా ఇష్టం. కొంతమందికి పాటలు పాడడం అంటేనే ఇష్టం. కొంతమందికి వాక్యం చెప్తే వినడానికి ఇష్టం. కొంతమందికి వాక్యం చెప్పడం అంటే ఇష్టం. కొంతమందికి వాటిల్లోని ఆ వాక్యాన్ని విమర్శించటమో, లేదా ఆ వాక్యాన్ని లోతుగా పరిశీలించటమో అంటే ఇష్టం. అంటే బెరియన్స్‌కి కూడా ఉంది కదా! ఈ గిఫ్ట్. వాళ్ళు ప్రతీదీ పరిశీలించేవాళ్ళు గదా! పరిశీలించి దాన్ని యాక్సెప్ట్ జేసేవాళ్ళు. అంటే ఈ సంఘంలో గూడా ఇట్లాంటి వాళ్ళుంటారు. ఈళ్ళందరూ ఎవరంటే కొంతవరకు బిలీవర్స్ అని చెప్పుకోవచ్చు. కొంతమంది ఏం జేస్తారంటే నామకార్థంగా వస్తారు. వాళ్ళు వీళ్ళతో పాటే ఉంటారు. వీళ్ళతో పాటే ఉండి అనేక సందర్భాల్లో వింటానే ఉంటారు. కానీ వాళ్ళు ఎప్పుడైనా గట్టిగా మాట చెప్తే తల ఉంచుతారు. లేదా ఒప్పుకుంటారు. వారి తప్పులను ఒప్పుకుంటారు. ప్రాధేయపడతారు. ప్రార్థన చేయించుకుంటారు. కానీ మారు మనసుకు తగినటువంటి ఫలాల్ని వాళ్ళు ఫలించేవారుగా ఉండరు. వాళ్ళు ఒప్పుకోరు. అమ్మా టైం అయిపోవస్తుంది. ఎందుకు చెప్పండి? చాలా కాలం నుంచి మీరు ప్రార్థనకొస్తున్నారు గదా! మీరు బాప్తీసం తీసుకోవచ్చు గదా! మీరు ఇంకెందుకు వెనకాడుతున్నారు అననంటే నవ్వుతారు. కారణం ఏంటి అననంటే అయ్యా! నేను తీసుకుంటానులే అని అంటారు. లేదంటే వాళ్ళు ఒక డేట్ జెప్తారు. లేదంటే ఒక కార్యం జెప్తారు. నా జీవితంలో ఈ కార్యం జరిగిన తర్వాత తీసుకుందాం అనుకుంటున్నానండి. ఒకవేళ మా పాపకి మంచి సంబంధం దొరికితే, ఆ అమ్మాయికి పెళ్లి చేసి నేను బాప్తీసం తీసుకుందాం అనుకుంటున్నానండి. లేదంటే నాకు సంతానం కలిగితే
నేను బాప్తీసం తీసుకుందాం అనుకుంటున్నానండి. లేదంటే నాకు మంచి ఉద్యోగం వస్తే బాప్తీసం తీసుకుందాం అనుకుంటున్నానండి. లేదంటే నెక్స్ట్ ఇయర్ నాది బర్త్‌డే అండి. ఈ మంత్‌కి ఈ సంవత్సరానికి అయిపోయింది. ఆ టైంలో ఆ బర్త్‌డే రోజే తీసుకోవాలనుకుంటున్నానండి. మరలా వచ్చిన తర్వాత ఏమ్మా మరి వచ్చింది గదా! ఏంటి నీ పరిస్థితి అనంటే, అదే కొంచెం సిద్ధపడతామని అనుకుంటున్నానండి. వాయిదా వేస్తూ వెళ్తారు. వాయిదా వేస్తూ వెళ్తారు. అంటే ఇక్కడ బహిరంగమైనటువంటి సాక్ష్యం అంటే బాప్తిసం ద్వారా బహిరంగమైన సాక్ష్యం. మారు మనసు ద్వారా అంతరంగిక సాక్ష్యం. ఇవి రెండిటిని వాళ్ళు కలిగి ఉండరు. కానీ వాళ్ళు సంఘంతో పాటు సహవాసం కలిగి ఉంటారు. మంచిగా ప్రార్థిస్తారు. మంచిగా ఉంటారు. కానుకలిస్తారు. అడిగినప్పుడు ప్రతి దాంట్లో సంఘ పరిచర్యలు ప్రతి దాంట్లో ముందుకుంటారు. కానీ వీళ్ళని దేనితో పోల్చుకోవచ్చు అంటే ఇది ఒక గుంపు అనుకోవాలి చర్చిలోనే. వీళ్ళందరూ చర్చిలోనే ఉంటారు. చూడటానికి అందరూ అబ్బో! చర్చి నిండిపోయిందండి. చాలా బాగున్నారండి అని అనుకోవడానికి అందరూ చర్చికొచ్చినోళ్ళే. అందరూ చర్చిలో ఉండేవాళ్ళే. అందరూ వాక్యం వినేవాళ్ళే. అందరూ నీట్‌గా చక్కగా చూడటానికి ఒకే కోవకు చెందినటువంటి వాళ్ళు. ఎవ్వరిని కూడా తీసివేయడానికి పోల్చుకోలేం. వీళ్ళని చూసి వీళ్ళు విశ్వాసులా? అవిశ్వాసులా? వీళ్ళు దేవుడిని ఎరిగిన వాళ్ళా? దేవుడిని ఎరగని వారా? అన్యులా? లేదంటే భక్తి కలిగిన వారా? భక్తి కలిగినట్టుగా నటించేటువంటి వారా? అనేది పోల్చుకోలేం. దాన్ని మనం ఎక్కడా గూడా ఏ విషయంలో గూడా ఒకళ్ళనొకళ్ళతో పోల్చుకోలేము. ఏ విషయంలో? ఈ విషయంలోనే. మిగతా విషయాల్లోనైతే మనం ఖచ్చితంగా చెప్పగలం. ఏవండీ వాళ్ళు సరిగ్గా పని చేయరండి. లేతే వాళ్ళు నమ్మకస్తులు కాదండి అని ఇట్లాంటివి సాక్ష్యం ఉంటది. కానీ విశ్వాస విషయంలో మనం ఎవరికీ ఒక లేబుల్ ఎయడానికి, లేతే ఎవరిని ఒక మాట అనడానికి, ఎవరిని మనం కించపరిచే విధంగా చూడటానికి, లేతే ఎవరిని గొప్పగా ఉంచే విధంగా మాట్లాడుకోవడానికి అది సాధ్యపడదు. ఎందుకంటే బైబిల్‌లో ఆల్రెడీ ఈ విషయాల గురించి చెప్పబడున్నాయి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఒకే సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అననంటే బుద్ధి కలిగినటువంటి వారు, బుద్ధి లేనటువంటి వారు. వీళ్ళెవరు? ఒకే సంఘంలో ఉన్నారు. ఏంటి వాళ్ళకి వీళ్ళకి వ్యత్యాసం ఏంటి? అన్నీ కామన్ గానే ఉన్నాయండి. వాళ్ళకి పరిశుద్ధాత్మ ఉంది. వీళ్ళకి పరిశుద్ధాత్మ ఉంది. వాళ్ళకి అభిషేకం ఉంది. వీళ్ళకి అభిషేకం ఉంది. వాళ్ళ దగ్గర నూనుంది. వీళ్ళ దగ్గర నూనుంది. వాళ్ళ దగ్గర వెలుగుతానే ఉంది సిద్ధంలో. వీళ్ళ దగ్గర సిద్ధంలో ఉన్నటువంటి వెలుగు వెలుగుతానే ఉంది. ఆ నూనె ఉంది. ఆ దీపం ఉంది. అన్నీ ఉన్నాయి. వాళ్ళు చక్కగా పెళ్లి కుమార్తెకి ఆ డ్రెసప్ అంతా వేసుకొని వాళ్ళు సిద్ధపడున్నారు. వీళ్ళు సిద్ధపడున్నారు. కానీ పెళ్లి కుమారుడు వచ్చే సమయానికి ఎంతసేపు చూస్తాంలెండి. ఇంకా రాలేదు గదా! ఇంకా రాలేదు గదా! ఇంకెంతసేపు ఎదురు చూస్తాము అని చెప్పి సహనాన్ని కోల్పోయి వాళ్ళు కునికి నిద్రించడం వల్ల అంతటా పెళ్లి కుమారుడు ఖచ్చితంగా అదే టయానికొచ్చాడు. తలుపులు వేయబడ్డాయి. ఆ తర్వాత వాళ్ళ బాధ చూడండి వాళ్ళు. అయ్యా! తలుపు తీయమని అరిస్తే నేను మిమ్మల్ని ఎన్నడూ చూడలేదు. అరే! మరి సంఘంలోనే ఉన్నారు గదా! అదేంటి? వాళ్ళు సంఘంలోనే మరి అన్ని పనులు చేస్తూ ఉన్నారు కదా! ఆ గుంపుకి, ఈ గుంపుకి వ్యత్యాసం ఏమి లేదు గదా! లేదు. ఏ విషయాన్ని బట్టి వాళ్ళు బుద్ధి లేని వారిగా తీర్చారు అనంటే, ఆ క్రియను బట్టి. అది ఎంత వెంట ఉండి, ఎంత దగ్గరగా ఉండి వాళ్ళని గమనిస్తేనో ఎప్పటికో తెలుసుకోగలం. అంటే అంతరంగమందు ఏదో దాచబడినటువంటిది, ఎవరికీ తెలియనటువంటిది ఏదో దాచుకుంటారు. ఎక్కడో బలహీనత ఉంటది. ఆ బలహీనతను ఎవరు గూడా పోగొట్టుకోలేరు. ఇది ఈ బలహీనత వల్ల పోగొట్టుకున్నాం. ఒకతను బైబిల్‌లో ఒక పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నట్టు, ఈ లోకంలో కొన్ని వ్యసనాల వల్ల, కొన్ని అలవాట్ల వల్ల, కొన్నిటి వల్ల ఏమవుతుంది అనంటే, దాన్ని దాచిపెట్టుకొని ఎవ్వరు చూడట్లేదు గదా! ఎవ్వరికీ తెలీదు గదా! అని చెప్పి వారి ప్రవర్తన పైకి భక్తి కలిగిందాగా ఉంటే, ఒక దినమొచ్చుద్ది. ఆ దినాన ఏం జేయబడతది అనంటే, అది పరిశీలించబడుతది. అది పరిశోధించబడతది. పడినప్పుడు ఆ నాణ్యత అనేటటువంటి ఆ తూకంలో ఇది సరిపోనప్పుడు, దానికి సమాంతరంగా లేనప్పుడు ఆ భక్తి అదేమవుతుంది అనంటే ఖచ్చితంగా పడిపోతది. మనం వడ్లను తీసుకొనొచ్చి ఈ బాగున్నాయి గదా! అని చెప్పి అక్కడ ఆ తరకలో, ఆ తప్పలో గూడా క్వాలిఫై అయ్యి వచ్చిందుంటది. అయితే దాన్ని మరలో వేసినప్పుడు అదేమవుతదంటే నూకగా మారిపోతది. తౌడుగా మారిపోతది. మట్టిగా మారిపోతది. అక్కడేమవుతదంటే అక్కడ ఒక జల్లెడుంటది. అక్కడ ఒక ఫిల్టరేస్తాడు దాన్ని మరలో గూడా. ఆ మరలో కూడా దాన్ని ఆ వడ్లను ప్రాసెస్ చేసి రైస్‌గా కన్వర్ట్ చేసేటప్పుడు ఏం చేస్తాడు అనంటే, మంచిగా ఎక్స్‌పోర్ట్ చేయాలి అనుకున్నప్పుడు
నాణ్యమైనటువంటి బియ్యాన్ని బయట మార్కెట్లో ఇవ్వాలనుకున్నప్పుడు ఏం చేస్తాడంటే కొంచెం పెద్ద జల్లెడని ఉపయోగిస్తాడు. ఆ జల్లెట్లో నుంచి దాన్ని అది జల్లించుకుంటూ వచ్చినప్పుడు ఏమవుతుందంటే కొంచెం మంచిగా పొడవుగా ఉన్నటువంటి లాంగ్ గ్రెయిన్ ఉన్నటువంటి ఆ రైస్ అంతానేమో కిందకు వచ్చేస్తా ఉంటది. పైగా వెళ్ళిపోయి పైనుంచి వచ్చేస్తా ఉంటది. దాంట్లో ఏమైతే షార్ట్ గా ఉండి కొంచెం లోపం ఉండి నడుములు ఇరిగిపోయినవి లేకపోతే సన్న నూకగా మారిపోయినటువంటివి ఉంటాయో ఆ బెజ్జాల్లో నుంచి కింద పడిపోతా ఉంటది. పడిపోయిందంతా ఒక సైడ్కి వచ్చేస్తా ఉంటది. తర్వాత దాంట్లో చిన్న చిన్న రాళ్లతో కూడా మట్టి గడ్డలతో కూడా వచ్చినటువంటి బియ్యం సపరేట్‌గా వచ్చేస్తాయి. దాంట్లో ఇది నలపబడిన తర్వాత ఆ తౌడులాగా సన్నటి దువ్వలాగా వచ్చింది సపరేట్‌గా వెళ్ళిపోతా ఉంటది. శ్రేష్టమైన లాంగ్ గ్రెయిన్ రైస్ మాత్రమే ఆ జల్లెడ మీద నుంచి కిందకి పారుకుంటా వస్తది. మిగతాదంతా కిందకి పడిపోతది. అదంతా గింజలే. చూడటానికి అప్పుడు బానే అనిపించింది. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత అంటే అన్ని లెవెల్స్‌లో ఫిల్టర్ అయిన తర్వాత మాత్రమే అది ప్యాకింగ్ అవుతుంది. అది మార్కెట్‌లో దాన్ని వెల చాలా ఉన్నతంగా ఉంటది. చాలా గొప్పగా ఉంటది. అట్లా దేవుడు కూడా పరిశీలించబోతున్నాడు, పరిశోధించబోతున్నాడు. పరిశోధించినప్పుడు ఏమవుతుందనంటే ఇదిగోండి అన్‌బిలీవర్స్ ఎవరైతే ఉన్నారో తర్వాత ఎవరైతే దేవుణ్ణి తృణీకరించిన వారుంటారో ఏం సుఖంలేండి. ఇంతకాలం దేవుడిచ్చాం గానీ, దేవుడు మమ్మల్ని శ్రమలకే అప్పజెప్పాడులెండి. ఇబ్బందులకే అప్పజెప్పాడులెండి. మమ్మల్ని దేవుడు చిన్నచూపు చూసాడులెండి. అనే నిరాశ, నిస్పృహ, నిట్టూర్పుతో దేవుడి మీద నిందలేస్తూ, సణుక్కుంటూ, గొణుక్కుంటూ ఉండేవాళ్ళని చాలా మందిని విశ్వాస జీవితంలో చూస్తా ఉంటాం. అంటే బాగా బయట తిరుగుతా ఉంటే, అనేక సంఘాలు తిరుగుతా ఉండి, అనేక చోట్లకి వెళ్తా ఉంటే, ఒక్కొక్క సందర్భాల్లో అనుకోకుండా ప్రయాణం అవుతా వెళ్తా ఉంటే వాళ్ళు అనుకునేటువంటి మాటలు ఈ విధంగా ఉంటాయన్నమాట. కాబట్టి ఏంటి అనంటే ఎవరైతే నమ్మకం లేని వాళ్ళో, ఎవరైతే దేవుణ్ణి రిజెక్ట్ చేసేవాళ్ళో వాళ్ళు ఈ తాలుతో లేదా ఈ పొట్టుతో సమానమైనటువంటి వారు. ఆరని అగ్ని అనేది ఇక్కడ ఏంటి అననంటే ఈ ఆరని అగ్ని దేవుని తీర్పు. ఎందుకు అననంటే వాళ్ళ ప్రవర్తన ఈ విధంగా ఉంది కాబట్టి, వాళ్ళ స్థితిగతులు, వాళ్ళ పరిస్థితులు అన్నీ ఈ విధంగా ఉన్నాయి కాబట్టి వీటిని బట్టి దేవుడు తీర్పుకి అప్పజెప్పేటట్టు ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఒకసారి వాక్యం చెప్తే ఏమనుంది అనంటే ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి గోధుమలను ఏం చేసుకుంటున్నారంటే గోధుమలను దాచుకోవడం కోసం ఈ ధాన్యాన్ని దాచుకోవడం కోసమే పెద్ద పెద్ద నిల్వ చేసుకోవడానికి స్టోరేజ్ రూమ్స్ కట్టించుకుంటారు. వాటిని కొట్లు అంటారు. ఆ కొట్లలో వీటిని ఏం చేసుకుంటారంటే దాచిపెట్టుకుంటారు. చక్కగా ప్రిజర్వ్ చేసుకుంటారు. మళ్ళీ దాంట్లో కూడా ఎటువంటి చీడపీడలు రాకుండా, ఏమైనా కూడా వచ్చి వాటిని కొట్టుకొని తినిపోకుండా, పందికొక్కులు గానివ్వండి, ఉడతలు గానివ్వండి, ఇట్లాంటివన్నీ ఏమీ రాకుండా, ఆ గింజల్ని పాడు చేయకోకుండా, వాటి మీదకి ఏమైనా ఈ పురుగులేమి పట్టుకోకుండా అన్ని రకాలుగా దాంట్లో జాగ్రత్త తీసుకుంటాడు. దానికోసమే కట్టించినటువంటి కొట్లవి. కాబట్టి ఈ గోధుమలను ఏం చేస్తాడంట, వాటిని తీసుకొని ఆయన పొట్లలో పోసేవాడిలాగున్నాడు. తర్వాత ఆరని అగ్నితో పొట్టును మాత్రం కాల్చేసేవాడిలాగా ఉన్నాడు. ఆ ఆరిన అగ్నితో ఆ పొట్టును కాల్చేయటం వల్ల అది ఖచ్చితంగా ఆ మంటకు అదేమవుతుందనంటే ఆ అగ్నికి తగలబడిపోయి మాడిపోతది. దాని రూపాన్ని మార్చుకుంటది. అప్పటి వరకు నీట్‌గా పొట్టు, పొట్టు కూడా పోల్చుకోలేము. ఎందుకంటే చక్కగా మంచిగా కనపడతది. ఆ పొట్టుని అట్లాగే వదిలేస్తే దేనికో దానికి వాడుకోవచ్చు. ఆ పొట్టుని అట్లాగే వదిలేస్తే ఏం చేసేవాళ్ళంటే, ఆ పొట్టుని చక్కగా ఓ గోతాల్లో దాన్ని తీసుకొచ్చుకొని, ఎక్కడైనా పేడ దొరికితే ఆ పేడని తీసుకొనొచ్చి, ఈ పొట్టుని, ఆ పేడని కలిపి దాంతో వంట కోసం అని చెప్పి పిడకలు చేసుకునేవాళ్ళు. అది అట్లాగే చేస్తే దేనికో దానికి ఉపయోగపడేది. ఏదో ఒక రోజు ఎక్కడో చోట దేనికో దానికి. కానీ దాన్ని కనీసం వేరే పనికి ఉపయోగించుకోవడానికి కూడా దేవుడు ఇష్టపడట్లేదు. అంటే కాంప్రమైజ్ అవ్వట్లేదు ఏ విషయంలో గూడా. అయితే నువ్వు నిజమైనటువంటి ధాన్యంగా ఉండు. లేదా నువ్వు పొట్టుగానన్నా ఉండు. అటు ఇటు కాకుండా చూడటానికి రమ్యంగా నీట్‌గా ఆ పొ గోధుమల కనిపించి దాన్ని పట్టుకొని దాన్ని పరిశీలించి చూసినప్పుడు, లేదంటే దాన్ని గాలికి వదిలినప్పుడు అది ఎక్కడో పోయి పడతాననంటే దేవుడు విడిచిపెట్టేవాడిలాగా, దాన్ని ఊరుకునేవాడిలాగా లేడు. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో గూడా ఈయన ఇవే విషయాలను జ్ఞాపకం చేస్తూ అక్కడ శ్రేష్టమైనటువంటి
తీగలను నాటించిన వాళ్ళ కనపడతాడు. అక్కడ రాళ్ళును ఏరిస్తాడు, లోతుగా భూమిని తవ్విస్తాడు, కొండ మీద కడతాడు, దానికి ఒక బురుజు కట్టిస్తాడు, చుట్టూతా దానికి ఏం చేస్తాడు, చుట్టూతా దానికి మంచిగా ఆ ఒక ప్రాకారాన్ని కడతాడు. ఏం పశువులు పక్షులు అవి ఇవి రాకుండా దాని చుట్టూతా కంచె పెట్టిస్తాడు. పెట్టించి పైన గోపురాన్ని కట్టించి కింద తొట్లు కట్టించి అన్ని రకాలుగా చూసినప్పుడు అక్కడ కూడా ఏమైందంట, అవి కారు ద్రాక్షాలుగా కాసినాయి. కారు ద్రాక్షాలు ఏంటంటే ద్రాక్షలాగానే ఉంటాయి, చూడటానికి ద్రాక్షకాయలే. వాటి వర్ణం గాని, వాటి రంగు గాని, వాటి యొక్క ఆ సైజు గాని అంత సేమ్ టు సేమ్, ఎక్కడ ఏమీ లోపం అనేది కనిపించదు. చాలా బాగా ఉంటది. గెలలు గుత్తులు గుత్తులుగా కనపడతా ఉంటాయి, మంచి రంగులో ఉంటాయి, మంచి సైజులో ఉంటాయి, శ్రేష్టంగా కనపడుతుంది. కానీ దాన్ని రుచి చూసినప్పుడు అదేమైందంట, చేదు ద్రాక్షాలు, కారు ద్రాక్షాలు ఉండగానే ఇప్పుడు ఆయన అడుగుతున్నాడు, యూదా వారలారా, యెరూషలేము వారలారా, నా ద్రాక్ష తోట విషయంలో నేను చేయబోయే పని ఏంటి? నేను ఇప్పుడు ఏం చేయను, నేను చేయవలసింది ఏంటి? ఇంతకన్నా ఇంకేం చేయగలగల? నా శ్రమలో కష్టం ఉందా? నేను పోసిన నీరులో లోపం ఉందా? నేను వేసిన ఎరువుల్లో లోపం ఉందా? నేను నాటిన తీగలో లోపం ఉందా? భూమిలో సత్తువ కలిగినటువంటి భూమి మీద కదా నేను నాటింది. దేంట్లో లోపం ఉంది? దాంట్లో పశువులు పక్షులు పడకోకుండా జాగ్రత్తలు తీసుకున్నాను, చెడపెడలు రాకుండా చూసుకున్నాను, దానికి ప్రాణంతో సమానంగా జాగ్రత్తగా దాన్ని ప్రేమించాను, అంతగా దానికి ప్రియారిటీ ఇచ్చాను. ఈరోజు ఆ కాయ మంచిదిగా వచ్చిందబ్బా, చాలే మంచి పంటలే అనుకుని దాన్ని కోసుకొని చూసినప్పుడు, దాన్ని రుచించినప్పుడు, దాన్ని పరిశోధించినప్పుడు దాని ఆ ఫలం యొక్క రుచి ఏమైపోయింది? కారు ద్రాక్షాలు కాయడానికి కారణం ఏంటి చెప్పండి అని చెప్పి ఆయన అక్కడ కూడా ఏం చేస్తున్నాడంటే దాన్ని శ్రమల పాలు చేసే పరిస్థితికి వచ్చింది. ఇది సంఘానికి సాదృశ్యమే. ఈ సంఘంలో ఉన్నటువంటి మనుషుల గురించే ఈరోజు సంఘాలు ఏ విధంగా తయారైపోయినాయి అంటే, అదిగోండి ఆ కారు ద్రాక్షాలు లాగానే చూడటానికి పచ్చగా ఉండి ఫలాలెళ్ళే కనపడుతున్నాయి. కానీ వాటిని వాటిని ఎప్పుడైతే రుచి చూసినప్పుడు వాటి ఫలాలు, వాటి రూపం, వాటి రుచి అనేది తేలిపోతుంది. ఇక్కడ చూస్తే గోధుమలతో దాన్ని పోల్చాడు, అక్కడ చూస్తే ద్రాక్ష తోటతో పోల్చాడు, ద్రాక్ష కాయలతో పోల్చాడు, ద్రాక్ష తీగలతో పోల్చాడు. ఇవన్నీ దేనికి సాదృశ్యం అని అంటే సంఘానికే సాదృశ్యం, సంఘంలో ఉన్న వాళ్ళకే సాదృశ్యం. అయ్యా ఎంత ప్రయాసపడ్డామయ్యా, ఎన్నోసార్లు వాక్యం చెప్పాం కదా, ఎన్నోసార్లు బోధించాం కదా, ధ్యానించాం కదా, మేము మరి ఎంతో మందికి ఆదర్శంగా కనిపించాం కదా. కానీ వీటన్నిటిని దేవుడు ఒకరోజు పరిశీలించినప్పుడు, వీటన్నిటిని బట్టి దేవుడు పరిశోధించినప్పుడు మన స్థితి ఏమవుతుంది అంటే, దేవుడికి అంగీకారంగా ఉండే విధంగా ఆయన స్టాండర్డ్స్ ని మనం మీట్ అయ్యే వారిలాగా ఉండకపోతే, ఇదిగోండి ఆ తాలు వరే, ఆ పొట్టు వలె, ఆ పనికిరాని దాని వల్లే మనం మారిపోతామేమో, పడిపోతామేమో. ఆయన దాచుకునే విధంగా మనం ఉండాలి కానీ ఆయన దూరపరుచుకొని వాటన్నిటిని కాల్చివేసే విధంగా ఆ గుంపులో మనం ఉండడానికి లేదు. మనం ఒక్కడమేనా కాదు, అనేకుల్ని ఆ చెంతకు తీసుకొని రావాలి, అనేకుల్ని ఆ విధంగా నడిపించగలిగేటువంటి పరిస్థితిలో ఉండాల. యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయము 22 నుంచి 30 వచనాలు చదువుకుందాం. తండ్రిని గణపరచునట్లుగా అందరును కుమారుని గణపరచవలెను. తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గణపరచును వాడు ఆయనను పంపిన తండ్రిని గణపరచును. నా మాటలు విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణం నుండి జీవంలోకి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. మనం ఎలాంటి బోధా విధానంలో ఉన్నాం, ఇది కూడా ముఖ్యమైంది. ఒకవేళ మంచి బోధా విధానంలో కనుక ఉంటే, మంచి సహవాసంలో, మంచి సంఘంతో కనుక మనం కట్టబడి ఆ విధమైనటువంటి ఆచరణలో మనం కనుక ఉంటే, అది ఏమవుతుంది అని అంటే దాని ఇంపాక్ట్ కూడా ఉంటుంది, దాని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. చాలా మంది ఏమండి మేము
క్రీస్తుని నమ్మమండి. యెహోవానే ఈ సృష్టిని సృష్టించింది ఆయనేనండి. క్రీస్తు ఒక ప్రవక్తేనండి అనేవాళ్ళు ఉన్నారు. సాక్షాత్తు ఇశ్రాయేలీయుల బోధకులే పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలీదని ఆయన ఒప్పుకున్నారు ఆ రోజుల్లో. కదా! తెలీదు వాళ్ళకి. ఈరోజు దేవుడు మనకు తెలియపరిచాడు. పరిశుద్ధాత్ముడు అంటే ఏంటి? ఆదరణకర్త ఎవరు? ఆదరణకర్త పనులు ఎట్లా ఉన్నాయి? పరిశుద్ధాత్ముడు పనులు ఎట్లా ఉన్నాయి? దేవుడు కుమారుని పంపిస్తే కుమారుడు మన కోసం ఏం చేశాడు? తండ్రి మనకేం చేశాడు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముల నామంలో అపోస్తల బోధ బాగా జరిగింది. ఆ పునాదుల మీద కట్టబడింది. మనకు నేర్పించబడింది. మనం కూడా ఆ విషయాన్ని స్వీకరించాలా. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలా. ఎందుకు అనంటే మనం ఎలాంటి సిద్ధాంతంలో ఉన్నాం, ఎలాంటి బోధా విధానంలో ఉన్నాం. తండ్రిని, కుమారుణ్ణి, పరిశుద్ధాత్మను ముగ్గురిని అంగీకరించేవారమేనా? అంగీకరించలేని పరిస్థితా? ఎవరు దేవుడు అనేది అర్థం కావట్లేదా? ఈరోజు సంఘాల్లో ఆ డాక్ట్రిన్ అనేది కూడా ఒక పెద్ద ఛాలెంజ్ అయిపోయింది. నమ్మట్లేదు, ఒప్పుకోవట్లేదు. రేపు అంత భక్తి చేసి, అంత కానుక కట్టి వాళ్ళు గుళ్ళు కడతారు, వీళ్ళు గుళ్ళు దేవాలయాలు కట్టిస్తారు, వాళ్ళు దేవాలయాలు కట్టిస్తారు, వాళ్ళు బోధిస్తారు, వీళ్ళు బోధిస్తారు, వీళ్ళు ప్రార్థనలు చేస్తారు, వాళ్ళు ప్రార్థనలు చేస్తారు. ఆఖరికి సమయం వచ్చినప్పుడు తీర్పులో కనపడుతుంది. ఎందుకు అంగీకరించలేదు? దేవుని మాటను ఏ విషయంలో తృణీకరించారు? ఆయన ఇచ్చే శిక్షను ఏ విధంగా పొందుకుంటారు అనేది మనం అక్కడ చూస్తాము. మత్తయి సువార్త 25 మత్తయి సువార్త 25వ అధ్యాయము 46వ వచనంలో చదువుకుందాం. 46 నిశ్చయంగా మీరు నిత్య శిక్షను నీతిమంతులు నిత్య జీవమునకు పోదురు. ఎవరు పోతారు? 45లో కూడా రాసింది చూడండి. అందుకైన మిక్కిలి అల్పులైన వీరిలో ఒక్కరికైనను మీరిలాగు చేయలేదు గనుక వారు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనేది. వీరు నిత్య శిక్షకు, నీతిమంతులు నిత్య జీవనకు పోదురు. ఎవరు నిత్య శిక్షకు పోతారంట? ఎవరైతే జైల్లో ఉంటే పరామర్శించరో, ఎవరు బీదల్ని తృణీకరిస్తారో, కనికరించరో. ఎందుకనంటే బీదల గురించి, తృణీకరించబడిన వారికి, ఎన్నిక లేని వారికే బైబిలు వారిని ఉద్ధరించడానికి వచ్చింది. కాబట్టి అక్కడ కాంటెక్స్ట్ ఏంటి అనంటే, నేను దప్పిక కొని ఉన్నాను, ఎవరు నాకు నీళ్ళు ఇవ్వలేదు. నేను వస్త్రాలు లేకుండా ఉన్నాను, ఎవరు నాకు వస్త్రాలు ఇవ్వలేదు. నేను ఆకలిగా ఉన్నాను, నాకు ఎవరు భోజనం పెట్టలేదు. నేను చెరసాల్లో ఉన్నాను, ఎవరు నన్ను పరామర్శించడానికి రాలేదు, చూడటానికి రాలేదు అని నన్ను అడిగినప్పుడు, అయ్యా నువ్వు ఇవన్నీ ఎప్పుడున్నావు అయ్యా, నువ్వు ఎప్పుడున్నావు, నువ్వు ఉంటే మాకు తెలిసేది కదా, మేము చేసేవాళ్ళం కదా, పెట్టేవాళ్ళం కదా అని అంటే, ఎవరికైతే మీరు ఇవన్నీ చేస్తారో నా నామంలో, మీరు నాకు చేసినట్టే. ఇలా ఈ కాన్సెప్ట్ మర్చిపోయి చర్చికి వచ్చేటువంటి ఆ దశంభాగాలతో కానీ, చర్చిలో ఇదొక ఈవెంట్ కానీ, లేదంటే చర్చిలో ఒక వారం ఇదొక ప్రోగ్రామ్, నెలలో ఒక వారం ఇట్లాంటి పనికి మరి తీర్మానం చేసి దాన్ని నడిపించే విషయంలో కానీ అసలు ఎక్కడ ఏ చర్చిలో లేదు. ఎవరికన్నా పేదలకు స్వార్థ చెప్పడం ఉందా? లేదు. ఎవరికన్నా పేదలకి ఏదన్నా వాళ్ళకి అన్నం పెట్టడం ఉందా? ఒక 1 వీక్ అంతా, లేకపోతే ఒక నెలలో ఒక రోజు పేదలకి ఆహారం పెట్టడానికి సిద్ధపడి వెళ్తున్నాం, మీకు కలిగింది ఏదో తీసుకొని రండి అని ఎప్పుడన్నా చర్చిలో అనౌన్స్మెంట్లు విన్నారా, చూసారా? ముఖ్యంగా హైదరాబాద్ లో, ఆ పరిసర ప్రాంతాల్లో ఈ లెప్రసీ వాళ్ళు కానివ్వండి, లేదంటే రోడ్ల మీద భిక్షాటన చేసుకునే వాళ్ళు కానివ్వండి, ఆ స్టేషన్ పరిధిలో కానివ్వండి, ఆ బస్ స్టాండ్ల వెంట కానివ్వండి, ఆ దిక్కులేని పరిస్థితిలో ఉండి ఆ గార్బేజ్, ఆ పెంట కుప్పల మీద, చెత్త కుప్పల మీద మనకు పనికిరాదని పారేసిన దాన్ని ఏరుకొని తినేవాళ్ళు చాలా మంది ఉన్నారు. విపరీతమైనటువంటి గాయాలు. నేను అప్పుడప్పుడు వీటిలో చూస్తూ ఉంటాను. మా గ్రూపుల్లో ఈ జీవోఎంలో కానీ, లేదంటే కేవీపీఎంలో కానీ పెట్టే ఫోటోలు చూస్తూ ఉంటే ఆ పుండులో పురుగులు తిరుగుతూ ఉంటాయి.
లిటరల్ గా తిరుగుతూ ఉంటాయి. కానీ వాడిని ఎవరు పట్టించుకోరు, ఎవరు ఆదరించరు, ఎవరు వాడికి సువార్త చెప్పరు. పేదలకు సువార్త ప్రకటించటకు దేవుడికి ఈ లోకాన్ని పంపించాడు. ఈ రోజు మనకు దేవుడు ఈ వేరే వాళ్ళ ద్వారా సువార్త అందిస్తే మన రక్షణ పొందితే మనం మాత్రం సువార్త చెప్పడానికి ఇష్టంగా ఉండం. ఈ విషయాన్ని బట్టి మనం తాలుగా మారుతామేమో, ఈ విషయాన్ని బట్టి మనం తరకగా ఉంటామేమో, పనికిరాని దానిలో ఉంటామేమో, ఈ విషయంలో తప్పిపోయామేమో. పరిపూర్ణత ఎప్పుడు వస్తుందంటే అన్ని డైమెన్షన్లు, అన్ని కోణాల్లో నుంచి అది అది బాగుంటేనే అది బాగున్నట్టు. ఏ ఒక్క దాంట్లో అది లోపం ఉన్నా దాని నాణ్యత కోల్పోతుంది అది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే నిత్య ఆ రాజ్యంలోకి ఏమో వాళ్ళు వెళ్తారంట, నిత్య శిక్షలోకి ఏమో వీళ్ళు ఉంటారంట. ఎవరు ఉంటారు అని అంటే ఎవరైతే ఇవన్నీ చేయరో ఖచ్చితంగా చెప్తుంది. కాబట్టి మన జీవితాల్లో కూడా మనం ఎంత భక్తి చేసుకొని పొద్దుగూకులు మనం ప్రార్థన చేసుకొని పొద్దుగూకులు షెడ్యూల్ వేసుకొని వాక్యాలు చెప్పుకున్నా, మనమే బోధించుకున్నా, ఏం చేసినా ఇదిగోండి ఇట్లాంటి పనులు కూడా చేయకపోతే ఈ విషయంలో ఏమైనా మనం పొరపాటు చేసినోడు అవుతామేమో. కాబట్టి పేదల్ని, దిక్కులేని వాళ్ళని, విధవరాళ్ళని, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని పరామర్శించడం, వాళ్ళ గురించి ప్రార్థన చేయటం, వాళ్ళకి మనకు కలిగింది ఏదో ఇవ్వటం, ఈ పని కూడా చేయకపోతే ఈ వాక్యం ప్రకారం వాళ్ళు నిత్య నరకంలోకి, వీళ్ళు నిత్య రాజ్యంలోకి ప్రవేశిస్తారంట. అంటే 2 వర్గాలకి ఇక్కడ చేశారు. ఎందుకు అని అంటే ఇదిగో ఈ పని వల్ల, ఇది చేయలేకపోవడం వల్ల దీన్ని ఇక్కడ వాక్యం హెచ్చరిస్తా ఉంది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15లో కూడా ఏమంటాడంటే ఎవరి పేరైతే ఆ జీవ గ్రంథంలో రాయబడలేదో వాడు కూడా ఈ నిత్యాగ్నికి పాత్రుడవుతాడు. కాబట్టి అక్కడ పోకుండా, అంత దూరం పోకుండా కొంతమందిని కాపాడాలి మనం. ఒక్కడిని అగ్నిలో నుంచి లాగినట్టు కొందరిని మనం లాగి స్వార్థ అనేది ప్రకటించడం ద్వారా, ఒక గొప్ప కార్యం చేయటం ద్వారా, ఆయన ప్రేమను ప్రచురించడం ద్వారా కొంతమందిని మనం అగ్నిలో పడకుండా చూడటమే కాకుండా మనం కూడా అగ్నిలో పడకుండా కాపాడుకోవడానికి ఇదొక అవకాశం. కాబట్టి ఇది ఏంటి ఇంకా చెప్పుకోవడానికి కొన్ని ఉన్నప్పటికీ రిఫరెన్స్లు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఏంటంటే దీంట్లో చెప్పబడిన మాట ఏంటి అని అంటే ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది, ఆయన కళ్ళమును బాగుగా శుభ్రం చేసేవాడు. ఆ కళ్ళలో ఏముంటాయి అని అంటే ఒక గింజను భూమిలో పాతి పెట్టినప్పుడు అది చిన్న మొక్కగా అయ్యి అది బాగా పచ్చగా పైకి వచ్చి దాంట్లో నుంచి అనేది బయటికి వచ్చి ఆ గింజ పాలు పోసుకొని అది సంపూర్ణ రూపానికి చేరిన తర్వాత అప్పుడు దాన్ని ఒక ఎడ్లతో కానివ్వండి, లేదంటే బలిష్టమైన వాటితో కానివ్వండి, లేదా ట్రాక్టర్తో కానివ్వండి తొక్కిచ్చినప్పుడు ఆ చెత్త నుంచి గింజ ఫస్ట్ వేరవుతుంది. వేరైన ప్రతి గింజని దాన్ని శుభ్రపరిచినప్పుడు దాంట్లో ఉన్నటువంటి క్వాలిటీని బట్టి అది బయట పారబోసేదిగా, కొన్ని దాచుకునేదిగా ఉంటది. కాబట్టి ఈ ప్రాసెస్ లో ఈ కళ్ళము అన్నప్పుడు మరి ఇది సంఘానికి సాదృశ్యం. సంఘంలో ఉన్నటువంటి ఆ విశ్వాసులందరినీ ఒక చోట జమ చేసి కూర్చోబెట్టి వాళ్ళని పరిశోధించినప్పుడు ఈ సంఘంలో నుంచి ఎంతమంది మరి మంచిగా దేవుడి ఇష్టమైనటువంటి గుంపుగా, దేవుడు దాచుకునేటువంటి గుంపులో, ఆయన మెచ్చుకోదగినటువంటి గుంపులో ఎంతమంది ఉంటారు? మనందరికీ సుపరిచితమైన మాటే మరి 1,44,000 మంది. వాళ్ళు తప్ప ఎవరు ఆ కీర్తనని నేర్చుకోలేదంట. వారి మాట, వారి నోట ఏ అబద్ధం లేదంట. వారు అనిందులంట. వారు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారంట. కాబట్టి వాళ్ళు మాత్రమే, మనం ఎందుకని కాము అంటే అక్కడ రాయబడినటువంటి స్త్రీ సాంగత్యం వేరు, మనం అర్థం చేసుకునే స్త్రీ సహవాసం వేరు. అంటే స్త్రీ సాంగత్యం అంటే ఈ సంఘ సహవాసంలో మనం పాలి లేకుండా, ఎందుకంటే స్త్రీ సాంగత్యం స్త్రీని సంఘంతో పోల్చాడు కాబట్టి దానికే అంటు పెట్టుకొని అక్కడే ఉండి అక్కడెక్కడే కాకుండా ఆ సహవాసం వల్ల పాడైపోకుండా దాంట్లో నుంచి బయటకు వచ్చి అది ఒక మొక్క, ఒక విత్తనం వేసినప్పుడు అది కనీసం అనేకమైనటువంటి విత్తనాలకి, అనేకమైనటువంటి చెట్లకి, అనేకమైనటువంటి ఫలాలకి ఆ మొక్క బీజంగా ఎట్లా ఉంటుందో, అది మూల బిందువుగా ఎట్లా ఉంటుందో, దానివల్ల అనేకమైనటువంటి
ఒక గింజ కోసుకుంటే ఎన్ని పనులు కోసుకోవచ్చు, దాంట్లో నుంచి ఎన్ని గింజలు తెచ్చుకోవచ్చు ఒక గింజను విత్తడం వల్ల. ఒక చెట్టును, ఒక మామిడి చెట్టును, ఒక ఏదైనా ఒక చెట్టుని నాటినప్పుడు ఆ చెట్టు నాటింది ఒకటే, కానీ దాంట్లోంచి దాని ఋతువు వచ్చినప్పుడు ఎంత విస్తారమైనటువంటి పంటను కోసుకుంటామో కదా. అట్లా మనం వేరుపడిపోయి అనేకమైనటువంటి ఫలాలను ఇచ్చేటువంటి వారిగా మనం మార్చబడకపోతే అదిగో ఆ మనం ఆ గుంపులో ఉన్నాం. ఒకవేళ సంఘానికి గనక కట్టుబడి అక్కడే గనక కొట్టుమిట్టాడుతూ ఎదుగు బొదుగు లేకుండా ఉంటే దేవుడు దాన్ని మెచ్చడు. అందుకని స్త్రీ సాంగత్యం అనే మాట అక్కడ వాడాడు. లోకానుసారమైనటువంటి మాట కాదు అది, ఆత్మ సంబంధమైనటువంటి మాట అది. కాబట్టి దాంట్లోంచి దూరపరచబడితే మనం ఏమవుతాం అంటే అనేకుల్ని వెలిగించే వారిలాగా, అనేకుల్ని దేవుని చెంతకి నడిపించే వారిలాగా ఉంటాం. ఈ గింజ విషయంలో కూడా అది మరి భూమిలో నాటబడినప్పుడు, గోధుమ గింజ నాటబడినప్పుడు అది సచ్చి అది ఏమవుతుంది అంటే ఒక మొలకగా మారి అది పైకొచ్చి దాంట్లో నుంచి నాటింది ఒక గింజే అయినప్పటికీ దాని నుంచి ఎన్ని గింజలు ఒక 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 చెట్టు నుంచి, ఒక మొక్క నుంచి ఎన్ని గింజలకి అది మళ్ళా తిరిగి జన్మనిచ్చుద్దో కదా. ఆ ఒక్కొక్క దాని ఆ గింజలన్నిటిని పరిశోధించినప్పుడు అన్ని కూడా క్వాలిఫై అవ్వవు, కొన్ని మాత్రమే క్వాలిఫై అవుతాయి. కాబట్టి ఆ క్వాలిఫై అయ్యేటువంటి గుంపులో మనము, మన కుటుంబీకులు, మన సంఘము, మన పరిచయం ఉన్న వాళ్ళు, మన రక్త సంబంధికులు అందరూ ఉండే విధంగా మరి ప్రార్థన చేసి అలాంటి తలంతులు మనం కూడా పొందుకుందాం. దేవుడి కొన్ని మాటలు తన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన దేవా, యేసయ్య మీ నామానికి ఎంతో వందనాలు తండ్రి. చెప్పబడినటువంటి లేఖనాల్లో, ఎత్తబడినటువంటి వాక్యంలో ప్రభా తండ్రి, ఇదిగోనైనా ఆరని అగ్నితో ఆ పొట్టును కాల్చే వారిగా మీరున్నారు ప్రభా. మీరు పొట్టు విషయంలో అయ్యా మీరు పడినటువంటి శ్రమ వ్యర్థమైపోయింది కాబట్టి ప్రభా మీరు వాటిని కాలుస్తున్నారు. కానీ ప్రభా మేము కాల్చబడేటువంటి గుంపులో లేకుండా మమ్మల్ని మీరు ప్రభా రక్షించండి, కాపాడండి, మరొకసారి నూతనంగా దర్శించండి ప్రభా తండ్రి. మేము నిజమైనటువంటి గట్టి గింజ వల్లే, మీరు శ్రేష్టమైన గింజ వల్లే మీరు దాచుకునే కొట్లలో, ఆ ధాన్యపు కొట్లలో దాచుకునేటువంటి గింజగా ఉండే విధంగా అయ్యా మీ కృపను అనుగ్రహించండి. మేము ఆశపడుతున్నాం తండ్రి. ఇదిగోనైనా మమ్మల్ని ఈ రాత్రి కాలంలో దర్శించండి. వాక్యం ద్వారా మాట్లాడినందుకు మీకు ఎంతో వందనాలు. మా జీవితాన్ని సరిచేస్తున్నందుకు మీకు ఎంతో వందనాలు తండ్రి. ముఖ్యంగా ప్రభా అనేకులకి, పేదలకి సువార్త ప్రకటించే విషయంలో, వారిని ప్రేమించే విషయంలో, వారికి అయ్యా ఇదిగోనైనా మరి ఆతిథ్యం ఇచ్చే విషయంలో అయ్యా ముఖ్యంగా చెరసాల్లో ఉన్న వాళ్ళని పరామర్శించి అయ్యా వారితో పాపారోపించి అయ్యా వారి ఇబ్బందుల్ని, వేదన్ని ప్రభా అయ్యా ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా అయ్యా తుడచడానికి మీ కృపను అనుగ్రహించండి అయ్యా. మరి ఎవరైతే ప్రభా వస్త్రాలు కూడా లేకుండా తిరుగుతా ఉన్నారో తండ్రి, ఇదిగోనైనా వారిని ప్రభా ఈ లోకంలో వారందరినీ చూసి ప్రభా దీనులుగా, దరిద్రులుగా అయ్యా లెక్క వేస్తూ వారిని పట్టించుకోరు. కానీ ప్రభా మేము వారి చెంతకు వెళ్ళాలా అయ్యా. మీ రక్షణ వస్త్రాన్ని, మీ ఉల్లాస వస్త్రాలని వారి మీద కప్పడానికి ప్రభా మీ కృపను అనుగ్రహించండి. అలాంటి భారాన్ని ప్రభా టీంలో అందరికీ అనుగ్రహించండి తండ్రి. దిక్కులేని వారిని, విధవరాళ్ళని, ఇంకా మరి అనేకుని ప్రభా అయ్యా మేము దర్శించి ప్రభా అయ్యా మీ లేఖనం వారిలాగా ఉండాలి. వీటన్నిటిని బట్టి ప్రభా మేము మీరు మెచ్చదగినటువంటి గుంపుగాను, మంచి గుంపుగాను ఉండడానికి మీకు కృపను అనుగ్రహించండి. మీరే తోడుగా ఉండి మహిమ పొందమని యేసయ్య నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లా బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. బ్రదర్ మీరు ఆశీర్వాదం ఇవ్వండి బ్రదర్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి శాంతి, సమాధానం, నెమ్మది మనకును సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎప్పుడు ఎలా సదాకాలం తోడై నడిపించి మహిమ పొందును గాక. ఆమేన్. థ్యాంక్ యూ అండి అందరికి. ప్రైజ్ లాడ్ అండి. బ్రదర్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.